కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీల అరెస్టులకి నిరసనగా సంగారెడ్డిలో రెండో రోజు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగాయి. పేపర్ లీకేజ్ ఘటనపై రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు జగ్గారెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గాంధీ భవన్ కొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. మీరు గాంధీ భవన్ కొస్తే మేము బీజేపీ ఆఫీస్ ను ముట్టడిస్తామన్నారు జగ్గారెడ్డి. ప్రధాని మొండిగా వ్యవహరిస్తున్నారు, మోదీ బేషరతుగా ఈ విషయంలో క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. మతం దేవుడి పేరుతో ఓట్లు తెచ్చుకున్న బీజేపీకి విద్యార్థుల సమస్యలు పట్టవా అని ప్రశ్నిస్తున్నారు జగ్గారెడ్డి. బీజేపీ ప్రధాన ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూర్చోవడాన్ని మీరు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని మీరైతే పిలిపిస్తున్నారో మాకు శాతగా మేము కూడా మీ పార్టీని కూడా గేరావ్ చేస్తాం, మీ భవనాన్ని కూడా గేరావ్ చేస్తాం, మిమ్మల్ని కూడా గేరావ్ చేస్తాము. ఎందుకంటే తప్పు మీ దగ్గర జరిగింది, మీ ప్రధానమంత్రి గారు చేశారు. మీ ప్రధానమంత్రి దేశంలో ఉన్న యువతి యువకులకు స్టూడెంట్స్ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. మీరు మీ ప్రధానమంత్రి మోడీ గారు రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా మీ ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశ స్టూడెంట్స్కి ముందు క్షమాపణ చెప్పియండి. దాని తర్వాత మీ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టరు రిజైన్ చేయాలి. కాబట్టి మీరు తప్పులు చేసి మీరు విద్యార్థులని లాఠీ చార్జీలు చేసి మీరు కొట్టి రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంటే ఉల్టా మీరు మాకు గాంధీ భవన్ అంటున్నారు. మాకు చేత కదా, ఇప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు మాకు గాంధీ భవన్కి వస్తే మేము బీజేపీ భవన్కి వస్తాము, తప్పకుండా వస్తాము. మేము కూడా వచ్చి మీ గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో గేరావ్ చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా బీజేపీ పార్టీ ఆఫీస్ కూడా గేరావ్ చేస్తాం, మీ సెంట్రల్ మినిస్టర్ కూడా గేరావ్ చేస్తాం. తప్పులు మీరు చేసారు, మీ కిషన్ రెడ్డి గారిని చేస్తాం, బండి సంజయ్ గారిని చేస్తాం, మేము కూడా అందరిని గేరావ్ చేస్తాం. కార్యక్రమం రాహుల్ గాంధీ గారు నాయకత్వం వారి పిలుపులో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఒకదికి పిసిసి ప్రెసిడెంట్, ఒకదికి సీఎం, ఒకది మేమందరం పనిచేస్తున్నాం. తప్పకుండా మీరు గాంధీ భవన్కి వస్తే మేము బీజేపీ ఆఫీస్కి వస్తాం.